సిటీలో చాలా పార్క్స్ ఉంటాయి, కానీ అవన్నీ కూడా కేవలం ఫిట్నెస్ కోసం కావచ్చు, కొన్ని వాకింగ్ ట్రాక్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఈ పార్క్లలో ఉన్న మన కొత్తగూడలో ఉన్న బొటానికల్ గార్డెన్ మాత్రం సపరేట్. ఇందులో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కూడా అందిస్తుంది. ఇక్కడ దాదాపుగా 75 థీమ్ పార్క్స్ కూడా ఉన్నాయి. అసలు ఆ 75 థీమ్ పార్క్స్ ఎప్పుడు ప్రారంభించారు, దాని ప్రత్యేకతలు ఏంటి, దాని వెనకాల అసలు ఎవరి కష్టం ఉందో ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్కి స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు, ఏంటి దీని వెనకాల? సో ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు ప్రజెంట్ కొత్తగూడ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాము. సో ఇదంతా 274 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది. సో ఇక్కడ మనము 4 భాగాలుగా ఈ కొత్తగూడ ఆర్ఎఫ్ని విభజించడం జరిగింది. ఒకటి పాలపిట్ట సైక్లింగ్ పార్క్, మరొకటి ఎస్థెటిక్ జోన్ ఆఫ్ బొటానికల్ గార్డెన్, మూడోది వృక్ష పరిచయ క్షేత్రం, అండ్ నాలుగోది మన వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ. సో దీంట్లో ఫస్ట్ మనం పాలపిట్ట సైక్లింగ్ పార్క్ ఒకప్పుడు డంపింగ్ యార్డ్ ఉండే. సో ఇప్పుడు 500 సైకిల్స్ పెట్టి అక్కడ ఓవరాల్గా ఎవ్రీడే మార్నింగ్ 6 to 10 ఆపరేషనల్ ఉంటుంది, అండ్ ఆఫ్టర్నూన్ 3 o'clock to 6 o'clock ఆపరేషనల్ ఉంటుంది. అక్కడ చాలామంది రెగ్యులర్గా ఓన్లీ ఫర్ సైక్లింగ్ అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ కమింగ్ టు దిస్ ఎస్థెటిక్ జోన్ చూసినట్టయితే, ఈ ఎస్థెటిక్ జోన్లో విజిటర్స్కి వాకర్స్ రావడానికి మనం చాలా ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. 2022 సంవత్సరము నుంచి మనము చాలా ఎమ్యూనిటీస్ దీంట్లో క్రియేట్ చేసాము. ఏంటంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారు, అండ్ స్కూల్ పిల్లలు మనకి రెగ్యులర్గా ఎవ్రీడే మినిమం 400 to 1000 స్కూల్ చిల్డ్రన్ ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్ ఈ గార్డెన్కి విజిట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ కోసం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఇక్కడ క్రియేట్ చేశాము. ఫస్ట్ వాళ్ళు రాగానే నేచర్ క్లాస్ రూమ్లో చిన్న బ్రీఫ్ ఇచ్చేసి అక్కడ నుంచి లోటస్ పాండ్స్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్, ఆడియో వీడియో హాల్, క్యాక్టస్ గార్డెన్, హెర్బల్ మెడిసినల్ గార్డెన్, ఇన్సెక్టివోరస్, ఆర్కిడేరియం, ఫెర్నేరియం, బటర్ఫ్లై గార్డెన్, మ్యూజికల్ ట్రీ గార్డెన్, పేపర్ ట్రీ గార్డెన్, పెన్సిల్ అండ్ ఎరేజర్ గార్డెన్, అండ్ రెయిన్బో గార్డెన్ వరకు తీసుకెళ్ళి వీళ్ళకి మొత్తం చూపిస్తూ అన్ని చెట్ల గురించి, వీటి ముఖ్య ఔషధాల గుణాల గురించి అండ్ వాటి ఇంపార్టెన్స్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాస్ట్కి చిల్డ్రన్ ప్లే ఏరియా దగ్గర వదిలేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ఓవరాల్ ఒక 1.5 hour కంప్లీట్ ప్రోగ్రామ్. సో అదే కాకుండా మనం రెగ్యులర్ వాకర్స్ కోసము, విజిటర్స్ కోసము అని అంటే మనకి సపరేట్ ఇండోర్ ఏసీ జిమ్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఓపెన్ జిమ్ ఫర్ మెన్, ఓపెన్ జిమ్ ఫర్ ఉమెన్, ఓపెన్ జిమ్ ఫర్ సీనియర్ సిటిజన్ కూడా మన బొటానికల్ గార్డెన్లో ఉండడం జరిగింది. అదే కాకుండా రెగ్యులర్గా యోగా చేయడానికి మనకి రిటైర్డ్ ఆర్మీ పర్సన్ ఒకరు ఫ్రీ యోగా ఇక్కడ రెగ్యులర్గా మనకి నేర్పిస్తూ ఉంటారు. అందరికి ఎవరు బొటానికల్ గార్డెన్ వచ్చినా, ఎవరు నేర్చుకోవాలనుకున్నా ఇక్కడ ఫ్రీ యోగా అనేది కంప్లీట్గా సిన్స్ ఒక 6-7 years నుంచి కంటిన్యూస్గా జరుగుతుంది. రెగ్యులర్గా మనకు ప్లే ఏరియా ఉంటాయి, అండ్ స్కేటింగ్ రింక్ ఉంది. స్కేటింగ్కి కూడా పిల్లలు ఇక్కడికి వస్తూ ఉంటారు, అండ్ జిమ్స్ చేయడానికి, అండ్ రన్నర్స్ చాలామంది వస్తారు. అదే కాకుండా కమాండో నెట్, జిప్ లైన్, ట్రీ క్రాసింగ్, అండ్ రివర్ క్రాసింగ్, జిప్ లైన్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం బోటింగ్ పాండ్ అనేది కూడా మనకు ఉంది. దాంట్లో ఒక 4 boats ఉన్నాయి, పెడల్ బోట్స్. సో వాటిని కూడా ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటాము. 75 రకాల థీమ్ పార్క్స్ గురించి వస్తే, ఈ థర్డ్ సెక్టార్ థర్డ్ సెక్టార్ నేమ్ వచ్చి వృక్ష పరిచయ క్షేత్రం. సో ఈ వృక్ష పరిచయ క్షేత్రంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మనము 75 రకాల థీమ్ పార్క్స్ దీంట్లో వేయడం జరిగింది. సో ఇక్కడ మన వరల్డ్లో కానీ అండ్ ఆల్సో ఇక్కడ ఇండియాలో కానీ ఎక్కడా లేనటువంటి 75 థీమ్ పార్క్స్ దీంట్లో ఉన్నాయి. కంప్లీట్లీ నేచర్ బేస్డ్ థీమ్ పార్క్స్ ఇవన్నీ కూడా. పెన్సిల్ అండ్ ఎరేజర్ గార్డెన్లో ఉన్నాం ప్రజెంట్ మనం. సో ఇక్కడ ఏంటంటే అసలు పెన్సిల్ అండ్ ఎరేజర్ గార్డెన్ వేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు చిన్నప్పుడు మనము తీసుకున్నట్టయితే అమ్మమ్మల తాతయ్యల కాలంలో మనం అంతా కూడా నియర్ బై ఫారెస్ట్ ఎక్కువ ఉండేది. మనం వెళ్ళి మన అమ్మ నాన్నలు తాతయ్యలు కానీ మనకు చెప్పేది, ఈ మొక్క దీనికి యూజ్ అవుతుంది, ఈ మొక్క దీనికి యూజ్ అవుతుంది. కమింగ్ టు హైదరాబాద్ ప్లేస్ అనేది, హైదరాబాద్లో దగ్గర ఒక 4500 స్కూల్స్ ఉన్నాయి. కానీ నియర్ బై ఫారెస్ట్ ఏరియాస్ అండ్ వాటి ప్లాంట్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి నేర్పడానికి ఎటువంటి ఏరియా అనేది లేదు. సో అందుకోసం ఇక్కడ ఈ వృక్ష పరిచయ క్షేత్రం అనేటువంటి పేరుతో మనం ఈ 75 రకాల థీమ్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకొని వచ్చేటువంటి స్కూల్స్కి, కాలేజెస్కి అండ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు అండ్ ఆల్సో పిహెచ్డి చేసేవాళ్ళు క్యాండిడేట్స్ అందరికీ కూడా దిస్ ఈజ్ ఏ హబ్, ఎడ్యుకేషన్ హబ్ లాగా మనం క్రియేట్ చేసి వీటన్నిటి గురించి అండ్ రకరకాల మొక్కల గురించి మనము ప్రతి థీమ్కి తిప్పుతూ
ఈ అంటే దీంట్లో నాటినటువంటి మొక్కలు ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటనే విషయాల గురించి వాళ్ళందరికీ అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి రెగ్యులర్గా మేము నిర్వహిస్తూ ఉన్నాం. మూడు పార్క్స్ ఉన్నాయి. ఇందులో సైక్లింగ్ పార్క్లో 3 కిలోమీటర్ రేంజ్. అందులో సైకిల్ రెంట్కి తీసుకొని 3 కిలోమీటర్స్ రన్ చేసి నామినల్ ఛార్జెస్ ఉంటాయి ఇచ్చేసి దే డూ సైక్లింగ్. నెక్స్ట్ పార్క్ వస్తుంది రెగ్యులర్ వాకర్స్ పార్క్. అక్కడ థీమ్ పార్క్స్ ఉన్నాయి అండ్ వాటర్ బాడీస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్ చేస్తారు, రన్ చేస్తారు. వి హ్యావ్ రన్నర్స్ టీమ్ కూడా. ఇక్కడ నుంచి ఎన్నో మ్యారథాన్స్కి వెళ్తున్నారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ మ్యారథాన్స్ ప్రాక్టీస్ అన్ని ఇక్కడే చేస్తున్నారు. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాటర్ బాడీస్. ఇంతకుముందు వాటర్ లేకుంటుండే, బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వాటర్ బాడీస్ క్రియేట్ చేసి మంచి గ్రీనరీ అయిపోయింది. ఇది ఒక హబ్. ఇప్పుడు మీరు బొటానికల్ గార్డెన్ చూసుకుంటే తర్వాత నెక్స్ట్ కేబీఆర్ఏ. అంటే ఇక్కడున్న ఐటీ స్పేస్కి ఒక నేచర్ ప్లస్ ఒక మంచి లంగ్ స్పేస్ అంటే బొటానికల్ గార్డెనే. తర్వాత నెక్స్ట్ నైట్ సఫారీ మీరు తీసుకుంటే, నైట్ సఫారీ చాలామంది కామెంట్ చేశారు అసలు నైట్ సఫారీ సింగపూర్లో ఉంది, ఇక్కడెక్కడ సక్సెస్ అవుతుంది. మీరు చూస్తే ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చేసి ఎంతో ఎడ్యుకేషనల్ హబ్ లాగా అయిపోయింది. ఇప్పుడు థీమ్ పార్క్స్లో కూడా తీసుకుంటే మెడిసినల్ ప్లాంట్స్ కానీ చాలా ఒక ఎడ్యుకేటివ్ స్కూల్ పిల్లలకు ఏదైతే నాలెడ్జ్ రావాలనో అసలు వాళ్ళకి కొన్ని ట్రీస్ వాట్ అన్నది తెలియదు. ఎస్పెషల్లీ రబ్బర్ ట్రీస్ కేరళలో ఉంటాయి, కానీ ఇక్కడ ప్లాంటేషన్ అట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక 55 థీమ్ పార్క్స్ ఉన్నాయి. తర్వాత మేము అసోసియేషన్ తరఫున మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే చిన్న కల్చరల్ ప్లస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసి ఈ పార్క్ని నెంబర్ 1 పార్క్ చేయాలని మా ఎయిము. ప్లస్ మేము వాళ్ళతో కలిసి యాజ్ ఎ టీమ్గా వాళ్ళతో కూడా వర్క్ చేస్తాం. వాళ్ళు కూడా ఎప్పుడు ఏ ఇష్యూ లేకుండా వీఆర్ స్మూత్లీ అయింది. ఇంకా మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఈ బొటానికల్ గార్డెన్ ఇది ఒక కమర్షియలైజేషన్ నుంచి కాపాడి ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది. సో ఎస్పెషలీ ఐఎమ్ హ్యాపీ గవర్నమెంట్ ఎస్పెషలీ డిపార్ట్మెంట్కి ఏదైతే కేర్ తీసుకొని చేస్తున్నారో అండ్ ముందు కూడా ఇట్లనే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. ఇయర్స్ నుండి చాలా థీమ్ పార్క్స్ డెవలప్ చేశారండి. ఇప్పుడు పిల్లలకి ఇది ఒక ఎడ్యుకేషన్ టూర్ లాగా యూజ్ అవుతుంది. మీరు చూస్తే మీరు ఏ రోజైనా బొటానికల్ గార్డెన్కి రండి, మీకు చాలా స్కూల్స్ నుండి ఇక్కడికి వస్తారు, అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ నుండి వస్తారు. ఇక్కడ థీమ్ పార్క్స్ విజిట్ చేస్తారు, వాళ్ళకి ఒక మంచి అవగాహన వస్తుంది. దాంతోపాటుగా ఇక్కడ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ వాళ్ళు స్నేక్స్ గురించి ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని వాళ్ళు కండక్ట్ చేస్తారు ఇక్కడ. దాంతోపాటు పిల్లలు ఆడుకోవడానికి చాలా క్లీన్ అండ్ నీట్ అండ్ మంచి ఫెసిలిటీస్తో ఉన్న ప్లే గ్రౌండ్ ఉంది. పిల్లలకు కూడా జిమ్ ఉంది అండ్ దే కెన్ స్పెండ్ వెరీ గుడ్ టైం. అండ్ వాళ్ళకొక అండ్ చాలా రకాల ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకొక ఎడ్యుకేషన్ ఒక సైంటిఫిక్ టూర్ లాగా ఇది యూజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక మెడిటేషన్ వైబ్స్ లాగా ఆ పిచ్చుకలది, పీకాక్స్ది, బర్డ్స్ది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నేచర్కి క్లోజ్గా ఉన్నట్టు ఉంటుంది అండ్ పంచభూతాలకి క్లోజ్గా ఉన్నట్టు ఉంటుంది. అంటే గాలి, వెలుతురు. ఇప్పుడు ఇంట్లో కూడా ఏదో బాల్కనీలో నడుస్తాం అలా చెప్తారు, కానీ ఇక్కడ సన్ ఎక్స్పోజర్తో కొంచెం వైటమిన్ డి ఉంటుంది. అండ్ ఈ మ్యూజిక్తో చాలా వైబ్స్ అన్నీ బాడీలో అంతా పాజిటివ్ ఎనర్జీస్ అనిపిస్తాయి. అండ్ చాలా ఒక్కరోజు మిస్ అయినా అయ్యో వెళ్ళాల్సి ఉండింది, ఆ పార్టీకి కూడా మిస్ చేసి కూడా వాకింగ్కి వెళ్ళాలి అంత ఇష్టంగా అనిపిస్తుంది. సీనియర్ సిటిజన్స్కి సపరేట్ జిమ్ ఉంది అండ్ యంగ్స్టర్స్కి వేరే ఉంది, చిన్నపిల్లలకి ప్లే ఏరియా లాగా ఉంది. సో ఎనీ ఏజ్ గ్రూప్ వచ్చినా దే కెన్ జస్ట్ స్పెండ్ దే టైమ్ అండ్ ఎంజాయ్ ఇది. ఆ ప్రెమైసెస్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది ఒక్కసారి ఈ పార్క్ వస్తే ఇంకా అసలు వేరే పార్క్కి వెళ్ళాలి అనిపించదు. ప్లాంట్స్ ఎలా గ్రో అవుతున్నాయి, ఎలా గ్రో చేయాలి, వాటిని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో డిఫరెంట్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మన ఇక్కడ గ్రీన్ హౌస్ కూడా బిల్డ్ చేశారు కదా, వీటిని నేర్పితే వాళ్ళు దే కెన్ విజువలైజ్ మన ఫుడ్ని అర్బన్ ఫుడ్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్కి ఫుడ్ రిక్వైర్మెంట్ రియల్ ఎస్టేట్ మొత్తం అయిపోయి ఫామ్ హౌస్లు అయింది కదా, కానీ ఫామ్ హౌసెస్ ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీ ఫుడ్. Now when these kids are inspired to do, they can go and make these things. ఇంకోటి ఏమంటే మన లాట్ ఆఫ్ పీపుల్ మైగ్రేటెడ్ టు హైదరాబాద్, వాళ్ళకి బ్యాక్ ఎండ్లో ఫార్మ్స్ ఉన్నాయి.
కానీ the parents are keeping it only for real estate purpose. Children have no interest in agriculture. By giving appreciation in this place, possibly they will develop interest in taking technology to these farms and produce more food. I think this is a wonderful place. I am damn impressed here. Thank you. ఇక్కడున్న వృక్ష పరిచయ క్షేత్రంలో దాదాపు 75 థీమ్ పార్క్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఈ 75 థీమ్ పార్క్స్లో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎలాంటి వెరైటీ మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాము. హాయ్ సార్, చెప్పండి, 75 థీమ్ పార్క్స్ ఉన్నాయి అంటున్నారు. ఈ 75 థీమ్ పార్క్స్లో మొత్తం ఓవరాల్గా ఎన్ని చెట్లు ఉన్నాయి, వాటి స్పెషాలిటీ ఏంది? ఈ యొక్క పెన్సిల్ అండ్ ఎరేజర్ గార్డెన్లో కూడా మీరు చూసుకుంటే ఇక్కడ పెన్సిల్కి పల్పుకు ఉపయోగపడేటువంటి ప్లాంట్స్ మనకి సాలిక్స్, టెట్రాస్పెర్మా ఆ యొక్క ప్లాంట్స్ సార్. తర్వాత దూదిప్ప, ఇట్లా రకరకాల స్పీసెస్ ఉన్నాయి సార్. దాంతోపాటు కొండపత్తి, ఈ విధమైనటువంటి చెట్లన్నీ ఇవన్నీ పెన్సిల్ పల్పు తయారు చేస్తారు సార్. తర్వాత ఎరేజర్కి వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఉండేసరికి ఇది ఇండియన్ రబ్బర్ సార్. ఇది ఫైకస్ ఎలాస్టిక్ అంటారు. తర్వాత ఇది కేరళ నుంచి కలెక్ట్ చేసింది సార్. హెవియా బ్రెజిలెన్సిస్ పారా రబ్బర్ అది. ఈ విధమైనటువంటి ప్లాంట్స్ అన్నీ ఇప్పుడు అవి కేరళ నుంచి కలెక్ట్ చేసినాయి. ఈ విధంగా థీమ్స్కి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మేము ఇండియాలో రకరకాల ప్లేసుల నుంచి చంద్రశేఖర్ రెడ్డి సారు ఇమీడియట్గా కలెక్ట్ చేయమన్నప్పుడు మేము ఆ ప్లేస్లో చాలా స్పీసెస్ కలెక్ట్ చేయడం జరిగింది. అందులో మనకి దాదాపు ఒక 1000 దాకా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా చిన్న చిన్న ప్లాంట్స్తో కలెక్ట్ చేసి పెద్దగా చేసుకుంటూ వచ్చాము. అట్లాగే ఇక్కడ లోకల్గా థీమ్స్లో ఉన్నటువంటి ప్లాంట్స్లో కూడా ఈ ఒక ఏరియాని బట్టి ఇప్పుడు గ్రాస్ ల్యాండ్కి అయితే సపరేట్గా గ్రాస్ ల్యాండ్కి సూటబుల్గా ఉండేటువంటి ఏరియాని సెలెక్ట్ చేసి పెట్టడం, తర్వాత మ్యాంగ్రూవ్కి సపరేట్గా కలెక్ట్ చేసి వాటికి సూటబుల్ అయినటువంటి పాండ్స్ డిజైన్ చేసి దానికి కూడా సాల్ట్ కంటెంట్ పెంచుతూ వాటికి బాగా రిక్వైర్మెంట్ పెంచడం, వాటి యొక్క ఏరియాని మనకి సూటబుల్గా ఉండేటువంటి క్రియేట్ చేయటం. తర్వాత ఇక్కడ మ్యూజికల్ కానీ, పెన్సిల్ కానీ, తర్వాత బటర్ఫ్లై గార్డెన్స్ కానీ ఇవన్నీ రకరకాలుగా డిజైన్ చేయటం జరిగింది సార్. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనం చూడొచ్చు, ఈ బొటానికల్ గార్డెన్లో కేవలం వాకర్స్ కోసమే కాదు, ఇక్కడ నేచర్పై పిల్లల్లో అవేర్నెస్ కల్పించాలి అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల చెట్లు ఉంటాయి. చాలామంది ఏంటంటే విలేజ్ నుంచి, ఇప్పుడు చిన్నప్పుడు విలేజ్లో పెరిగిన వాళ్ళకి చుట్టూ అడవులు ఉండేవి, ఓపెన్ ప్లేసెస్ ఉండేవి, చెట్లు ఉండేవి. కానీ ఈ సిటీలో, ఈ కాంక్రీట్ జంగిల్లో అసలు చిన్న చిన్న పార్క్స్ తప్పించి ఎక్కడ కూడా గార్డెన్స్ పెద్దవి అయితే లేవు. పెద్ద చెట్లను చూడాలన్నా కూడా స్పెషల్గా సిటీ అవుట్స్కట్స్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మనకు హైదరాబాద్లో మెయిన్గా ఉన్న పార్క్స్ అయితే ఒకటి కేబీఆర్ అని చెప్పాలి, 2 కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్లే. ఈ బొటానికల్ గార్డెన్లో స్పెషల్గా అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొంత అధికారుల చొరవతో 75 థీమ్ పార్క్స్ ఏర్పాటు చేశారు. ఆ 75 థీమ్ పార్క్స్లో కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన మొక్కల్ని కూడా తీసుకొచ్చి మనం పేపర్ ఎలా తయారవుతుంది, పేపర్ కూడా పేపర్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, ఇలాంటివి కూడా మొక్కల నుంచే తయారు చేస్తారు కాబట్టి సో వాటికి సంబంధించిన చెట్లకు సంబంధించిన సపరేట్ పార్క్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది పిల్లలకి ముఖ్యంగా అయితే కొన్ని కార్పొరేట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి కూడా ఈ చెట్లపై కావచ్చు, నేచర్ మీద అవేర్నెస్ కల్పించేందుకైతే వీళ్ళు కృషి చేస్తున్నారు. కెమెరామెన్ సైదులతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.